హాయ్ గాయ్స్, ఇవాళ మనం వజ్రబాయ్ దగ్గరికి వచ్చాం. ఇదేమో రిచ్ ప్లేస్, ఇదేమో మిడిల్ క్లాస్, ఇదేమో పూర్. ఇప్పుడు ఈ చిట్టీలు ఉన్నాయి కదా, ఈ చిట్టీలని కింద వేసినాక ఈ ముగ్గురు ఎవరెవరు ఆ చిట్టీలు తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ కేటగిరీ ఇచ్చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఈ చిట్టీలు ఉన్నాయి, ఈ 3 చిట్టీలు కింద పడేద్దాం. ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. కెమెరామ్యాన్ ఆగాలి, చిల్లర ఏర్పున్నట్టు ఏర్పుంటారు కదా. రమణాడు ఆల్రెడీ అలవాటే ఉండేది మనకి. నాకు పూర్ వచ్చింది. ఐఎమ్ పూర్, ఐఎమ్ పూర్. మిడిల్ క్లాస్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్, మిడిల్ క్లాస్. I think Sai is a rich man. Rich man సంతోషపడాలి కానీ ఏంద్రా? చూసారా మా రిచ్ మ్యాన్ అవుట్ఫిట్ చూసి వచ్చింది. రిచ్ మ్యాన్ మావాడికి పూర్ అవుట్ఫిట్ చూసి వచ్చింది. మావాడు కూడా అంతే, మిడిల్ క్లాస్ యావరేజ్. మనకు రిచ్ వచ్చింది కాబట్టి మనకు టెంట్ ప్రొవైడ్ చేసిళ్ళు, అలాగే గ్యాస్ పొయ్యి, నూనె, ఉప్పు, కారం డబ్బాలు, మన కోసం చికెన్ కూడా రెడీ చేసి ఉన్నది. అలాగే మనం మంచిగా తిని మంచిగా ఈవినింగ్ వరకు మంచిగా పండుకొని పోదాం. చికెన్ మాత్రం సూపర్ వండుకొని తిందాం మనం. అలాగే ఈ వీడియో మిస్ కాకండి, అందరూ చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మిడిల్ క్లాస్ మ్యాన్ వచ్చేసింది. మిడిల్ క్లాస్ మ్యాన్లో మనకి ఏమేమి ఇచ్చారంటే 4 కోడిగుడ్లు ఇచ్చిళ్ళు, 2 మ్యాగీ ప్యాకెట్లు ఇచ్చిళ్ళు. మనం ఈ మ్యాగీలో 2 కోడిగుడ్లు పలగొట్టుకొని పోసుకుందాం. 2 minutes మ్యాగీ ఉంది కదా, ఇన్స్టాంట్ మ్యాగీ చేసి పెడదాం. మనం ఇంకా ఫాస్ట్గా చేసి తినేద్దాం. ఎండ కూడా బాగా హెవీగా ఉంది, తొందర ఖతం చేసేసుకొని స్లీప్ వేద్దాం. ఇందులో చిన్నగా ఉన్నాయి అనుకుంటా అలా, కానీ లోపల మాత్రం చాలా ప్లేస్ ఉంది. ఇప్పుడే చూపాను, మనం మ్యాగీ రెడీ అవుతుంటే అప్పుడు చూసేద్దాం, బోర్ కొట్టకుండా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? రైట్. సో మనకు వచ్చేసి టాస్క్ ఏంటంటే పూర్ వీడియో. నేను రిచ్ అన్న మీడియం అన్న అత్తగా వచ్చామన్నా, కనీసం పూరే వచ్చింది. సో పూర్కి ఏమేమి ఇచ్చిళ్ళు అంటే 1 kg రైస్ ఇచ్చిళ్ళు, 4 బింగో ప్యాకెట్ ఇచ్చిళ్ళు, 1 పెరుగు ప్యాకెట్ ఇచ్చిళ్ళు. మనం సింపుల్గా ఏం చేసుకుందాం అంటే పెరుగన్నం వండుకున్నాం. అది చేసుకున్న తర్వాత చెట్టు కింద వండుదాం. అందరికీ అట్లా ఫస్ట్ నాదే అయిపోతుంది, ఏమున్నాయి వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు నా పరిస్థితి అది తప్పించి ఏం చేసేది మనం అయ్యా. కానీ కొంచెం ఎత్తరు కావచ్చు అని హోప్ ఉండే నాకు. ఎత్తరో ఏరో చూద్దాం మరి. నాకు వచ్చిన రిచ్ లైఫ్లో నా స్టైల్లో చికెన్ వండుకుందాం. ఎట్లుందో చూపిస్తా చూడండి. మనం చికెన్ వండుకొని గిన్నె వేడైనాక ఆయిల్ పోసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. మనం ఫస్ట్ ఎగ్ మ్యాగీ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఆయిల్ పోసుకుందాం. నాకు పూర అని చెప్పేసి నాకు కుండ ఒకటి ఇచ్చిళ్ళు. మన కుండలు ఇప్పుడు రైస్ ఉండబోతున్నాం న్యాచురల్గా. సన్న బియ్యం అయితే ఇచ్చిల్లే. మనం ఆయిల్ పోసుకున్నాక ఎగ్ అనేది మనం ఇట్లా కొట్టి పోసుకున్నాక మొత్తం చుర వేయాలి. ఇలా చుర ఇచ్చాక అబ్బా కొంచెం వేయచ్చుగా లేరా ఇస్తారా మనకే? అబ్బా మీరు కొంచెం వీరా ఇస్తారా? లేచి ఇస్తా కొంచెం ఇస్తా తర్వాత అయిపోయినాక ఎగ్ మ్యాగీ రెడీ కాబోతుంది కొన్ని నిమిషాలలో. మన చికెన్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చేసి చూసి చెప్తా. కొంచెం వేయచ్చుగా సార్. తానే తిన్నాక అబ్బా ప్లీజ్ సార్. ఇంతనే వచ్చింది. అబ్బా ఒక పీస్ సార్. సూపర్ ఉన్నది. వాటర్ తీసుకురా. నా పెరిగాన్ని కొంచెం వేస్తా. అబ్బా సాయి, నీకు కూడా నేను ఎత్తా ఆమ్లెట్ ఎత్తా, నాకు కూడా ఒక పీస్ ఇవ్వ సాయి. బా చాలా బాగుంది చికెన్. థ్యాంక్స్ సార్. ఎగ్ అనేది మంచిగా గోలినాక ఇప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని వాటర్ పోసుకొని మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్నాక నీళ్ళు అనేది మసులుతా అంటే అప్పుడు మనం మ్యాగీ అనేది వేసుకుందాం. కొంచెం ఇస్తావా? ఇస్తా. ఇప్పుడు మనం ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టిద్దాం. ఇంకోటి వేయచ్చా? బస్ ఎండ కూడా లోపల కూర్చోను కొంచెం. ఏమద్దు, నువ్వు పూరు అక్కడనే నీది లేదు. నువ్వు ఇళ్ళకెట్లా వద్దావు? అబ్బా ఎందుకు సార్ కొంచెం ఎండ కొడతాను సార్. ఒకటి కావాలి సార్ ప్లీజ్. నువ్వేదో తిండి ముంగడికి వచ్చి అడిగినా కానీ ఒక ముక్కు ఇచ్చిన, మళ్ళీ ఇంకోటి కావనా? లేదు సార్. నా పెరిగానే ఎంత ఎత్తా ఉంది? ఎంత ఏమద్దు, నాకు పెరగద్దు ఏదద్దు. సరే అని బాగా ఎండ కొడుతుంది సార్. పాప ఒక ముక్క ఇస్తే మొత్తం వచ్చి ఇంకా అడుగుతానా? అరే ఇక్కడ ఆనే కాలేరా, ఇప్పుడే వచ్చి పిట్టకు పెట్టినట్టు కూర్చున్నావు. ఇప్పుడే అదే అయిపోతాం కదా. వాన్ కాడ అయిపోయింది, రిచ్ మ్యాన్ కాడ అయిపోయింది, వచ్చి నా కాడ వచ్చి కూర్చున్నావా? సరే మీ ఇద్దరు నా దగ్గర రావాలి. నెక్స్ట్ నీ దగ్గరకు వచ్చి ఏమున్నాయి నీ దగ్గర చెప్పు. వాసన మంచిగా మంట అట్టుకుంటావురా. ఏమంటుకోని తీరా నీళ్ళు మొత్తం మసులుతాను. ఇప్పుడు మనం మ్యాగీ వేసేసుకుందాం. కానీ అది కాలేదు, ఇంకా టైం పడుతుంది అన్నది.
పొడి నీకు ఇచ్చేది కాదురా, పొడి కొంచెం కిలో వేయరా. పొడి ఇలా పోదేయాలరా, తర్వాత పెడతారా ఇస్తారా? అది ఇంకా కాముందుకే నీకు వాసన వస్తుందారా? స్మెల్ ఎట్లా వస్తుందా? ఈ పూరేందో కానీ ఆ రిచ్ మ్యాన్ దగ్గర పోయి 2 ముక్కలు చికెన్ తిన్నా, ఈ మిడిల్ క్లాస్ దగ్గర పోయి మంచి మ్యాగీ తిన్నా. వీళ్ళ పని మంచుకున్నది. నా దగ్గర ఖర్చు మాత్రం ఎవ్వరు అడగడు. ఇంకా మ్యాగీ కాలేరా, ఇంక ఇప్పుడే అవుతుంది. నువ్వు తిన్నది ఉట్టిదేరా. మ్యాగీ కాకుండా పచ్చి ఉన్నది చూసావా, అది సేమ్ మురుకులు లెక్కనే ఉంటుంది సార్. మంచిగా నెక్స్ట్ కొంచెం కావాలా తెల్లన్నం? కావాలి వేసుకో. అయిపోయినాక అది తెల్లన్నం కూడా తింటానే. పేదోడిని బతకని రానయ్యా. అబ్బా అన్న ఏం ఉడికిందా? ఏ యాళ్ళే తిని వాళ్ళ ఇంట్లో అడుక్కొని తినేచ్చేవారికి ఈ టైమే మన తినాలి కడుపు నిండా. ఇలా కొంచెం చికెన్ సూప్ పోతాడు, అన్నం వేసుకొని చక్క వాళ్ళ ఇంటికి కూడా కూర్చుంటే అయిపోయి వేస్తారు వాళ్ళే. ఎందుకు వేయరు? సూప్ వేయరా ముక్కలు లేకుండా? కానీ టేస్ట్ మాత్రం మసాలా గట్ట అబ్బా ఎక్స్ట్రానరీ. ఎగ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా మరి వచ్చేసాయి మాడిపోయింది కదా మంచిది. సూపర్ నద్దా అన్న వేసుకొస్తారు దా. అబ్బా స్టార్టింగ్ పెరిగినంత ఉంటే ఏం మజా ఉంటుంది. వాళ్ళంటివి వీళ్ళంటివి మంచిగా అడుక్కొని ఫస్ట్ కూరలతో తిన్నాక తర్వాత పెరుగు పోసుకున్నాం. ఫస్ట్ ఉట్టి పెరిగినంత ముద్ద దిగదు మనకు, ఏమైనా కారం దాకానే. అన్న కొంచెం మెత్తగా నాకు తగ్గట్టే పాడుబాకి. సాయి సాయి కూర ఏమన్నా కూర 4 ముక్కలు ఉట్టి తినబుద్ధి అవుతుంది మళ్ళీ. అయ్యో సూప్ ఏంది సూపు? పూరానికి అదే సుడే ఎక్కువ చట్నీ. ఏ ముక్కలు లేవు. పూర లెక్క అక్కడ పోయి కూర్చోపో. లేదు. అరే సాయి వాడు ఏమన్నా వచ్చి నా అక్కడికి వచ్చి మ్యాగీ తీసుకుపోయిండు. ఇప్పుడు మళ్ళీ నీ కాడికి వస్తాడు. అవన్నీ రానియకరా, మొత్తం ఆడాడు. దరిద్ర నన్నేమన్నా గీదానా? నాయమేనా ఇదే? నాయమేనా ఇది? న్యాయమే. పూర లెక్క అక్కడ పోయి కూర్చోపో చాలు. ఇప్పుడు మిడిల్ క్లాస్ దగ్గర పోయినాము చాలా ఇస్తాను. నీకేంటి తగ్గద్దు? మన టెంట్ ఉండే రిచ్ మ్యానే. ఇది నాకు వచ్చింది, మనం ఆస్వాదించాలి. లేదు అక్కడికి పోయి ఆడుకోబో. ఒక ముక్కే రాదు. లేదు మా అంటే చిన్నది వేసుకోబో చాలుగా. పోయి ఆడ కూర్చోపోయి ఈ రిచ్చులంతా గింతే. దొరకలేదు ఎంత ఉన్నా ఇలా సరిపోదు తీసినారు వాళ్ళు. మేఘ ఆడుకునే బాలు ఆ మిడిల్ క్లాస్ దగ్గర పోయినాయి. నాగేశు అబ్బా నాగేశు మిడిల్ క్లాస్ కొంచెం. అరే ఇంతమందికి వచ్చి పచ్చి తినిపోయినావు మ్యాగీ. అది ఏం ముందుకు ఇదే సూపర్ టేస్ట్ ఉన్నది మా అనుకుంటే పోయినావు. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తారా నీకు? నేనే తినలేదు ఇంకా. ఉడక ముందు కొంచెం అంచు కోసం పెరగానల్లో అంచు కోసం కదా. నువ్వు పచ్చడి ఎట్లా వేసుకుంటావు అంచుకు? ఇట్లే కొట్టుకో. అయ్యో కొంచెం రాదు. పోరా నీకే మొత్తం ఎత్తాను పోరా. ఇక పో, ఇక మళ్ళీ రాకపో. అయ్యో అరే ఇలా ఎంత చూడరా ఇలా. ఇంకా దానికోసం ఇంకా మళ్ళీ ఫుల్ మంది ఇంకా వెయిటింగ్ ఉన్నారు. ఇంకొంచెం ఎగ్గెత్తాను పోరా. ఇక ఇంకొంచెం ఎంతైనా రిచ్ మ్యాన్ కంటే మంచోని ఇంకొంచెం అయ్యా ప్లీజ్. రిచ్ మ్యాన్ అంతా పీసిన రోడ్డు ఏం ఎత్తలేడు. అదే ఆయన వేస్ట్ కావాలి. ఆయన దగ్గర ఏమున్నా నువ్వు డైలాగ్ చెప్పిన కొద్ది నేను ఏం వేయరా. కొంచెం ఎత్తింది అయ్యా. నువ్వు అట్లనే తయారవుతావు రోజుకి. ఉన్నా చేసుకుంటావు చేస్తాను. నువ్వు ఒకటే. ఎంతైనా రిచ్ మ్యాన్ కంటే మిడిల్ క్లాస్ నయం వెళ్ళా. ఆయన గింత వేయలే కానీ గింతైనా వేసిండు. థ్యాంక్స్ నాగేష్. అబ్బా నీకడికి వస్తా నెక్స్ట్ నేను. రా నా ఆకారం నన్ను చేరుసా తిన్నాందా మంచిగా కళ వేసుకుందాం, పేరు పోసుకుందాం. ఏ మాటగా మాటకి ఎంతైనా రిచ్ లైఫ్. ఆయన ఉన్న బిజినెస్కి తినలేకపోతాను, ఇంకొకరికి వేయలేకపోతాను. అదే మిడిల్ క్లాస్ అయితే ఆయన ఉన్న దాంట్లో తెరసని తిన్నాను. అదే ఇప్పుడు నాదంటవా? నాకు అన్నీ ఉన్నాయి. నాకు లైఫ్ ఉన్నది, మంచి ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు తినడానికి చికెన్ ఉన్నది, మ్యాగీ ఉన్నది, అన్నం ఉన్నది, పెరుగు ప్యాకెట్ ఉన్నది. నా దగ్గర ఇంకా అన్నం ఉన్నది. నా దగ్గర అవసరం ఇంకా 4 ఇళ్ళలో పోతాయి అదేనా. కానీ నేను మాత్రం సుఖంగా ఉంటా. తిన్నావా మంచిగా చెట్టు కింద వండుకోవాలి. ఇక పర్లేదు రిచ్ మ్యాన్ మంచిగా ఉండి మంచిగా మసాలా గిట్ల అన్నీ బాగానే వేసాడు. ఒకసారి ఎగ్గి మ్యాగీ ఎట్లా చూద్దాం. అబ్బా పర్లేదు. ఏ మాట కామాట 2 సేమే. టేస్ట్లో మాత్రం ఇద్దరు సేమే. మరి ఎంతైనా నా లైఫే బెటర్ అసలు. ఇప్పుడు నేను రిచ్ అని ఫుడ్ తిన్నా, పేదని ఫుడ్ తిన్నా, మిడిల్ క్లాస్ అని ఫుడ్ తిన్నా. ఇప్పుడు నాకు వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఉన్నది,
గుడిసి ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏం లేదు. నేచర్ నాకు చాలా అది చెట్టు కింద పోయి అనుకుంటే ఇప్పుడు నేను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎంతైనా ఈ రిచ్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వేస్ట్. పూర్వనే నయం ఉన్న ఆట తిని పంటడు.